హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పులావ్. ఈ గోంగూర పులావ్ రెగ్యులర్గా మనం చేసుకునే నార్మల్ పులావ్ కాకుండా గోంగూర పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా దీనికోసము స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని గరం మసాలా, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వీటన్నిటి కాస్త దూరగా వేయించిన తర్వాత 2 కట్టల మీడియం సైజు గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. ఈ గోంగూర 1 గ్లాస్ రైస్కి 2 కట్టల గోంగూర సరిపోతుంది. సో ఇది కాస్త ఆకు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ముందుగా రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేయించుకున్న తర్వాత కొద్దిగా కలర్ కోసం 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత కంప్లీట్గా మనకు గోంగూర అనేది ఇలా స్పూన్తో పట్టి చూస్తే ఇలా దగ్గర కావాలి. సో ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఇందులో వేసేసిన తర్వాత వాటర్ కొంచెం మరిగాక ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ అయినా పర్వాలేదు, బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది ఏదైనా కూడా కానీ. సో ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఈ రైస్ వేసేసి కొంచెం ఒక 50% వరకు బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వేసేసి ఒక 50% ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చాక మూత తీయకుండా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించామంటే టేస్టీ కమ్మని గోంగూర పులావ్ రెడీ. ఈ గోంగూర పులావ్కి ఎలాంటి కాంబినేషన్ అవసరం లేదండి, డైరెక్ట్గా రైస్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఫైనల్గా మూత తీసి చూసిన తర్వాత రైస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయడమే. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.